సో మనకి ఒక ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ సిండికేట్ ని అనౌన్స్ చేయడం జరిగింది నెల్లూరు జిల్లాలో. సో దాని గురించి వివరించడానికి మీ అందరినీ ఇక్కడ పిలవటం జరిగింది. మనకి ఆనరబుల్ సీఎం సార్ డైరెక్షన్స్ మీద అండ్ మన డీజీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మీదగా రెగ్యులర్గా డ్యూరింగ్ దిస్ ఐపీఎల్ సీజన్ మనం బాగా లాడ్జెస్ చెకింగ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అండ్ క్రికెట్ బెట్టింగ్ మీద పాస్ట్ అక్యూజ్డ్ అందరి ఇన్ఫర్మేషన్ తీసుకొని సర్వేలెన్స్ చేయడం జరిగింది. సో అది చేస్తున్న పనిలో ఈ సండే చేసిన లాడ్జెస్ చెకింగ్లో మనకి ఒక లాడ్జ్లో ఇన్స్పెక్టర్ దర్గామిట్టా అండ్ టీం వెళ్ళినప్పుడు మనకి 4 అక్యూజ్డ్ దొరికారు. వాళ్ళు ఈ రాధే ఎక్స్చేంజ్ యాప్ మీద లైవ్ క్రికెట్ బెట్టింగ్ చేయడం జరుగుతుంది అప్పుడు. సో లైవ్ ట్రాన్సాక్షన్ జరుగుతుండగా మనం వాళ్ళని పట్టుకున్నాము. సో April 19th నైట్ 10 PM జరిగింది ఇది. అండ్ వీళ్ళ మొత్తం వాళ్ళ నుండి వాళ్ళు వచ్చిన పేర్ల ద్వారా అండ్ టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఫర్దర్ ఇంకొక 8 మెంబర్స్ని మనం పొదలకూరులో అప్రహెండ్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ వర్క్ డన్ బై దర్గామిట్టా పోలీస్ టీమ్ అండర్ సూపర్విజన్ ఆఫ్ ASP Diksha madam. So we have our PPT also which we will share with all of you. అందరికి ఇస్తాము. ఈ రాధే ఎక్స్చేంజ్ యాప్ ఎట్లా పనిచేస్తుందంటే చూపించండి ఒకసారి అందరికి. దే ఫస్ట్ సెండ్ ఏ వాట్సాప్ మెసేజ్. అతను ఉన్నాడు ఫర్యాజ్ అని, అతని దగ్గరికి వస్తుంది. అక్కడ నుండి మనీ డిపాజిట్స్ అండ్ బెట్టింగ్స్ ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది వాళ్ళు త్రూ దేర్ పంటర్స్ ఇస్తూ ఉంటారు. సో ఈ సబ్ అడ్మిన్స్ ఉన్నారు, సుమన్ మాధవ్ అండ్ మణికంఠ. వీళ్ళల్లో ఒకళ్ళు ఇప్పుడు మన కస్టడీలో ఉన్నారు. ఈ ఫర్యాజ్ అనే మెయిన్ అడ్మిన్ కూడా హీఈస్ అండర్ అవర్ కస్టడీ. ఈయన బోత్ రాధే ఎక్స్చేంజ్ అండ్ R777 రెండిట్లోనూ ఈయనకి అడ్మిన్ ఇవి ఉన్నాయి, పర్మిషన్స్ ఉన్నాయి. ఇవి కాకుండా లోకల్ పంటర్స్ ఉన్నారు, కొండూరు వాసు, అశోక్ రెడ్డి, ప్రణీత్, సుమన్ అండ్ వీళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇనీషియల్గా షేక్ ఫర్యాజ్, కొండూరు వాసు, ముత్యాల మహేంద్ర అండ్ ప్రవీణ్ వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సబ్ అడ్మిన్స్, పంటర్స్ అండ్ అసోసియేట్స్ వీళ్ళు ఒక 8 మెంబర్స్. వీళ్ళందరినీ మనం పొదలకూరులో అప్రహెండ్ చేశాము. ఇంకా 2 ఉన్నారు, వాళ్ళలో ఒకరిది హైదరాబాద్ లొకేషన్ ఉంది, ఇంకొకరి ఇక్కడ ఎక్కడ ఉన్నారో లొకేషన్ లేదు. వీ విల్ డెఫినెట్లీ అప్రహెండ్ దెమ్. సో ఇంపార్టెంట్గా ఇందులో ఏంటంటే మొత్తం మనకి 28 బ్యాంక్ అకౌంట్స్లో వీళ్ళందరూ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు తెలిసింది. 3 రాధే ఎక్స్చేంజ్ అకౌంట్స్ ఉన్నాయి, 14 ఫోన్పే నెంబర్స్ లింక్ అయి ఉన్నాయి. ఈ 14 ఫోన్పే నంబర్స్ అన్నిట్లోనూ చూస్తే మనకి ప్రాపర్గా కనిపించింది. ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ఒకసారి చూపించండి. 72 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అందులో 29 lakhs డెబిట్ అయ్యి 7 lakh క్రెడిట్ అయింది. సో టోటల్ ఒక 37 lakhs వరకు ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అండ్ ఇది పీరియడ్ కూడా మనం చూస్తే ఇట్ ఈస్ డ్యూరింగ్ ది పీక్ ఐపీఎల్ సీజన్ దట్ మ్యాక్సిమం ఈ అకౌంట్స్లో ట్రాన్సాక్షన్స్ కనిపిస్తాయి మనకి, రైజ్ అండ్ ట్రాన్సాక్షన్స్. ఎప్పుడెప్పుడైతే మ్యాచెస్ ఉన్నాయో ఆ రోజుల్లో, ఆ మంత్స్లో అండ్ ది ఓవర్ ఇయర్స్ ట్రాన్సాక్షన్స్ మనం అనాలిసిస్ చేసాము. సో ఆల్ ఆఫ్ దట్ వెరీ వెల్ డన్ అనాలిసిస్ బై ASP మేడం. సో మనకి ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినాయి అనేది కరెక్ట్గా వచ్చింది ఇందులో. దెన్ కంప్లీట్గా అయితే ఈ కొండూరు వాసు అండ్ ఫర్యాజ్ వీళ్ళిద్దరూ మనకి మెయిన్ అక్యూజ్గా కనిపిస్తున్నారు. ఒక రాధే 1 అకౌంట్ నంబర్ విచ్ ఇస్ +44 నంబర్ UK నెంబర్లా కనిపిస్తుంది. అక్కడ నుండి వాళ్ళకి వాట్సాప్ మెసేజెస్ వచ్చి దాని తర్వాత ది ఇనిషియేట్ అండ్ దీస్ ఎంటర్ప్రైజ్ అకౌంట్స్. అండ్ ఒక అకౌంటెంట్ ఉన్నాడు వీళ్ళకి, శివగిరి రవికుమార్ అని, అతను కూడా మన కస్టడీలో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి సీజర్స్లో యాజ్ యూ క్యాన్ సీ మనకి కొన్ని మొబైల్ ఫోన్స్ ఉన్నాయి అండ్ టీవీ స్క్రీన్ వేర్ దేవర్ వాచింగ్ ద మ్యాచ్ ఉంది. అండ్ అక్కడ 2 lakh క్యాష్ సీజర్ మనకు వచ్చింది. అది కాకుండా వాళ్ళ అకౌంట్స్లో మనం క్లోజ్ చేసిన అకౌంట్ మనీ ముత్యాల మహేంద్ర దగ్గర 25 lakhs, కొండూరు ప్రవీణ్ కుమార్ 23 lakhs అండ్ శివగిరి రవికుమార్ 4 lakhs. ఇవి మొత్తం ఒక 55 lakhs దాకా ఇప్పటిదాకా అనాలిసిస్లో మనం ఫీజ్ చేసాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది ఇందులో.
వీళ్ళ అకౌంట్స్ అన్నిటిని కూడా మనం హోల్డ్ చేసి పెట్టాం. ఆల్ ట్రాన్సాక్షన్స్ విల్ బి ఫ్రోజన్ నౌ. సో ఇది సీజ్ ప్రాపర్టీ అండ్ ఎవిడెన్స్ ఐ విల్ ఇష్యూ టు ఆల్ ఆఫ్ యూ. ఇంపార్టెంట్గా చెప్పేదంటే దీస్ కైండ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ సిండికేట్స్ ఉన్నప్పుడు మనం 112 BNS కింద పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ని బుక్ చేస్తున్నాము. అది జరిగి అండ్ అందులో వాళ్ళకి ప్రీవియస్ అఫెన్సెస్ హిస్టరీ ఉంటే మనకి రిమాండ్ ఇవ్వటం జరుగుతుంది. సో మొత్తం 12 అక్యూస్కి మనకి ఈరోజు మార్నింగ్ రిమాండ్ ఇవ్వటం జరిగింది మెజిస్ట్రేట్ గారు. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రైట్ నౌ సెంట్ టు జైల్. అందరికీ కూడా మెసేజ్ ఇస్తున్నాము, స్టే అవే ఫ్రమ్ గ్యాంబ్లింగ్ అండ్ ఆర్గనైజ్డ్ బెట్టింగ్. వీటన్నిటిలో మనం సర్వేలెన్స్ ఎక్కువగా పెట్టాము అండ్ వీ విల్ ఎన్షూర్ దట్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇన్ our district we will bring to book. So this is our message from Nellore district police. Especially youth, they are saving small amounts and ఇంట్లలో తీసుకొచ్చి చిన్న చిన్న థెఫ్ట్స్ ఇట్లాంటివి చేసి they are getting addicted to organized gambling and betting. So we have to, as a society, have that responsibility to save our youth and to get addicted to these kind of organized gambling and betting efforts. So media ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, if you have any information about any online or organized gambling and betting that is happening, మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ అందరి దగ్గర నంబర్ ఉంది మాది. సో ప్లీజ్ సెండ్ us information, we'll start acting on it. ఎస్పెషలీ మేము ఈ మ్యాచెస్ అండ్ హై స్టేక్స్ మ్యాచెస్ ఉన్న రోజుల్లో చెకింగ్స్ చేయటం వలన మనకి ఇది ఇంపార్టెంట్ హిట్ దొరికింది. బట్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ప్రజల నుండి వచ్చింది మేము డెఫినెట్లీ దాని మీద యాక్ట్ చేస్తాము. ఇది ఈ కేసు సంబంధించి ఇది.